నేను ప్రిన్స్ అండ్ తబస్సుం కలిసి సో రేష్మ వాళ్ళ ఇల్లు అక్కడే అనమాట. అవునా? నేను ఇన్వైట్ చేసి ఆ రోడ్ మీద కూడా రావద్దు, స్కూల్ కాలేజెస్ బంద్ అన్నారా? మాషాల్లా, అది కూడా చూడండి మట్టి కుండలో ఉండింది. దట్స్ లవ్లీ, సూపర్. మీ అత్తగారి ఇంటికి కదా, అండ్ మీ చెల్లెలు కూడా మీ అత్తగారి ఇంటికి వెళ్తుంది. మీరు కూడా ఇప్పుడు మీ అమ్మ వారి ఇంటికి వచ్చాను. హార్స్ రైడింగ్ ఫ్లాగ్ ఆఫ్ ఈవెంట్ ఉందన్నమాట ఈరోజు. I should own a horse and ishtam. Inshallah, if God wishes, I'll own a horse. Torolo. Hello, hi, namaste, assalamu alaikum, welcome back. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఎస్, ఇప్పుడు ఇట్స్ ఈవినింగ్ టైం. నేను ప్రిన్స్ అండ్ తబస్సుం కలిసి, నేను యాక్చువల్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో రేష్మ వాళ్ళ ఇల్లు అక్కడే అనమాట. సో వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళని పికప్ చేసుకొని వద్దామని. సో యాజ్ యూజువల్ నా బ్లాగ్ నేను హడావుడిగా సడన్గా స్టార్ట్ చేసేస్తాను కదా. సో ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఎలా ఉంటుంది ఏంటి నా బ్లాగ్? ఈ క్యూటీ పాయ్తో నాకు తెలియదు. ఈ క్యూటీకి బాగా కోల్డ్ ఉందండి అండ్ దగ్గు ఉంది. సో అప్పో దగ్గు వచ్చిందండి. సో అందుకని హెడ్ ఇదంతా కవర్ చేసి తీసుకెళ్తున్నాక వెయిట్. సో గత 3 days నుంచి యూసుఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్కూల్ బికాస్ ఇట్స్ హ్యావింగ్ కోల్డ్ అండ్ కాఫ్, బట్ హీస్ టేకింగ్ ప్రికాషన్స్. ఇంట్లో ఏవైతే చిట్కాలు చేయాలన్నీ చేస్తున్నాడు. సో హోప్ఫుల్లీ by tomorrow or day after tomorrow Yusuf will go to school. Saturday. Oh, day after tomorrow Saturday school undadandi. So most probably from Monday. Is that okay? Monday, Friday, Thursday, Friday. Tomorrow Friday. You want to go tomorrow? పాపం వాడు స్కూల్ వెళ్ళకపోతే ఒక విచిత్రమైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అలాంటిది ఫోర్స్ఫుల్గా ఇంట్లో ఉన్నాడు, తప్పదు అని. పొద్దున్న లేసి కూడా ఏడుస్తూ ఉన్నాడు. నేను అన్నాను, లేదురా నీ కాఫ్ ఉందంటే మళ్ళీ వేరే పిల్లలకి వస్తుంది కాబట్టి వెళ్ళకూడదు అని చెప్తే ఆగిపోయాడు. వెరీ అండర్స్టాండింగ్ కిడ్ బై ద వే. సో అదర్ మెడిటేర్ విషయం. సో షల్ లెట్స్ గో నౌ, లెట్స్ స్టార్ట్. ఓకే గాయ్స్, సీ యూ ఆన్ ద వే. బై బై. अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. खैरियत? अल्हम्दुलिल्लाह. रेशमा का अरमान कैसे है? अल्हम्दुलिल्लाह अच्छा है सब. क्या रेशमा का अरमान? अच्छा, గోల్డ్ జ్యువెలరీ అంట. చూపించు. చూపిస్తాను. డెఫినెట్ గా చూపించు. yes. अस्सलाम वालेकुम. वालेकुम सलाम. ఖైరియత్? అల్హమ్దులిల్లాహ్. ఏంటి విషయాలు? వెళ్ళావా కాలేజ్కి ఈరోజు? వెళ్ళలేదు. ఎందుకు? రేవంత్ రెడ్డి సీఎం, న్యూ సీఎం ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి పక్కన నుంచోడానికి జాబ్ వెళ్ళాలి ఈరోజు, అందుకే వెళ్ళలేదు అమ్మా. ఓహోహో, అవునా? నేను ఇన్వైట్ చేసి కూడా రావద్దు అన్నారు రేవంత్ రెడ్డి సార్. ఆ రోడ్ మీద కూడా రావద్దు, స్కూల్ కాలేజెస్ బంద్ అన్నారా? వీడికి మాత్రం చెప్పారా బంద్ అనేసి? కాల్ చేసి నాకు చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఓహో, రేస్ తీసుకో, నేను ఆ రోడ్ లో వెళ్తున్నాను, నువ్వు రావద్దు అన్నాడు. నా ముందు నువ్వు రావద్దు, ఇంట్లోనే ఉండు అన్నారు. అందుకే అమ్మాని పోలేదు. ఓహో, ఓకే. మీ ఇంటికి రావాలంటే మాకు చాలా టైం పట్టింది, ఫుల్ ట్రాఫిక్. ఇంటికి రావాలంటే మాకు కూడా అంతే టైం పడుతుంది. మేము వస్తలేమా? మీరు వస్తున్నారంటే మేము ఎంతో కొంచెం టైం పెట్టుకుని వస్తాము. ఆ కాసే టైంలో ఇట్లా అయిపోతే ఎట్లా? ఇప్పుడు సాయంత్రమే కదా, ఉండొచ్చు ఒక 2-3 గంటలు. 2-3 గంటలు ఉండొచ్చు. అబ్బో, మళ్ళీ అప్పటి వరకు ట్రాఫిక్ తగ్గిపోతుంది. అంత లేదులే, అంతే టైం పడుతుంది. మేము ఇంటికి రాగానే ఇగో మా రేష్మ మాకు సర్ప్రైజ్ వేడివేడిగా తహారీ వండిందంట. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఆహాహా, మాషాల్లా, అది కూడా చూడండి మట్టి కుండలో వండింది. దట్స్ లవ్లీ, సూపర్.
మాషాల్లా మాషాల్లా. మట్టి కుండలో ఇంకొకటి ఏంటది? ఇంకేం వండావు మళ్ళీ? ఇంకేం వండావు రేష్మ? స్వీట్ చేశాను. ఏం స్వీట్? ఏదో ట్రై చేశాను, మీరు తింటారు కాబట్టి. ఎందుకు అందుకే చెప్పి రాను నేను, ఏదో వచ్చి వెళ్తామంటే వినలేదు. మమ్మీ షాహీ తుకడా. ఓ మాషాల్లా కోసం పెట్టాను. మాషాల్లా మాషాల్లా మాషాల్లా. ఓకే, ఇదిగో అందుకే చెప్పి రాకూడదు నీకు, చెప్పొస్తే ఇవన్నీ హడావుడి చేస్తాం. మీ కోడలు మీ అత్తగారి ఇంటికి వెళ్తాను కదా, అండ్ మీ చెల్లెలు కూడా మీ అత్తగారి ఇంటికి వెళ్తుంది. మీరు కూడా ఇప్పుడు మీ అమ్మవారి ఇంటికి వచ్చాను. కరెక్టే, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టే నాకు. అందరం కూర్చొని తింటున్నాం ఇప్పుడు. అస్సలాము అలైకుం అమ్మ. రేష్మ గారు అత్తగారు, తబస్సుమ్ అండ్ అమాన్, ప్రిన్స్, రేష్మ అండ్ నేను కూడా. ఫస్ట్ మీ అందరికి ఒక ముద్ద పెడతాను నేను. తహారీ చాందీ ఆల్రెడీ తిని చాలా బాగుందని చెప్పింది. మీరందరు తినండి ఒక ముద్ద. దీని రెసిపీ కూడా సో త్వరలో చేసి చూపిస్తుంది, లేదంటే నా బ్లాగ్లో ఉన్నది చూడండి. ఎక్కడైనా చూడొచ్చు. కరెక్ట్, నా బ్లాగ్లో కూడా ఉంది. ఇంకా మంచి మంచి రెసిపీస్ వస్తున్నాయి. నా ఛానల్ కి ఫాలో చేయండి ప్లీజ్. ప్లీజ్ ఫాలో చేయండి, లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ రేష్మ. సో ఇది పాలకూర కూడా ఉంది, చపాతీ కూడా ఉంది, పప్పు చారు ఉంది, పెరుగు ఉంది. ఇది పాలకూర కాదు, తోటకూర. తోటకూర. ఓకే, మాట్కి భాజీ హౌషాలు. తోటకూర అంట. ఫుల్గా తిన్న తర్వాత నా ఫేవరెట్ గ్లాస్లో టీ అండ్ సర్వపిండి. మీ అందరికి టీ కూడా మీ అందరికి ఒక సిప్. ఇదొక బైట్ నార్త్ ఇండియన్ స్టైల్లో. అలా ప్యాంపర్ చేస్తుంది మా రేష్మ నన్ను ఇక్కడికి వస్తే. బాగా తిని 4 రోజులు ఉంటే అంతే సంగతులు. సో మా వాణి చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. ఎలా ఉన్నావు వాణి? చాలా బక్కగా అయిపోయింది వాణి. ఎట్లా అయ్యావు? సీక్రెట్ చెప్పు, నేను తగ్గుతా అంటున్నా. టెన్షన్ అంది, టెన్షన్ నాకుంది. నేను తగ్గట్లేదు కదా మరి. నేను ఇంకా డబల్ తగ్గాలి నీకన్నా. చెప్పండి, అందరు బాగున్నారా? మీరు అందరు బాగున్నాం వాణి, మేము అందరం బాగున్నాం. అప్పుడప్పుడు నేను గుర్తు చేసుకుంటూ ఉంటాం, దగ్గరుంటే వాణిని పిలిచే వాళ్ళం కదా అనేసి రేష్మకి చెప్తూ ఉంటాం. దూరం అయిపోయింది. మంచిగా ఉండు, అదే చాలు. అంతే. ఎస్ రేష్మ. సరే, థ్యాంక్ యూ సో మచ్. నీ ఫుడ్ అదంతా అన్నిటికీ థ్యాంక్స్. బాగా తినిపించావు. కలుద్దాం మళ్ళీ హోప్ఫుల్లీ సాటర్డే, సండే, మండే నీ ఇష్టం. ఇంకా ఎప్పుడు వస్తున్నారు మళ్ళీ? నేను రాను, ఇంకా నువ్వు రా. అయిపోయింది. ఇంకా 2 months ఫ్రీ అయిపోయారు మీరు. 2 గంటలకి అయిపోయింది. ఏంటి 2 నెలల? అచ్చా, ఈ 2 hours 2 months అంటున్నావా? అంతే కదా. సరే మా వాణి, వెళ్ళొస్తా. పిల్లల్ని అడిగానని చెప్పు. బాయ్ బాయ్ రేష్మా. అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రెడీ అయ్యి హార్స్ రైడింగ్ ఫ్లాగ్ ఆఫ్ ఈవెంట్ ఉందన్నమాట ఈరోజు. సో పొద్దున్నుంచి పనిలో ఉండి కొన్ని మీటింగ్స్ ఉండి నేను వ్లాగ్ చేయలేకపోయాను. సో ఇప్పుడు ఈ వ్లాగ్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మీకు చూపించాలని అర్బాస్ని కూడా తీసుకెళ్తున్నాను. సో నాతో పాటు అర్బాస్ వస్తున్నాడు. సో వీఆర్ గోయింగ్ ఫర్ హార్స్ రైడింగ్ ఫ్లాగ్ ఆఫ్ అనమాట. ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో ఐఎమ్ రషింగ్, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అక్కడికి వెళ్ళి నేను రికార్డ్ చేస్తా, అన్ని వ్లాగ్ చేసి మీకు చూపిస్తా.
ఫెస్టివల్ అండి. వీళ్ళు రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతారు. 800 కిలోమీటర్స్ 15 డేస్లో కవర్ చేస్తారంట. దిస్ ఇస్ జస్ట్ టు ప్రమోట్ హార్స్ రైడింగ్ అండ్ టు ప్రమోట్ దిస్ క్లబ్ వాళ్ళు చేస్తున్నారు. 6 హార్సెస్లో వెళ్తారు. అంటే కొంత దూరం వరకు ఒక హార్సెస్, మళ్ళీ వాళ్ళకి రెస్ట్ ఇచ్చి ఆ 3 హార్సెస్ మిగతా మళ్ళీ 3 హార్సెస్ మీద వాళ్ళు మళ్ళీ రైడ్ చేస్తారంట. నైట్స్ వాళ్ళు హాల్ట్ చేస్తారు. సో ఇట్ విల్ టేక్ 15 డేస్. సో 800 కిలోమీటర్స్ వెళ్తున్నారు. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా. ఇక్కడ నుంచి వి ఆర్ గోయింగ్ ఆల్ ద వే టు మహారాష్ట్ర. సో వి ఆర్ స్టార్టింగ్ టుమారో మార్నింగ్ అండ్ మహారాష్ట్ర చేరుకుంటారు. సో ఐ విష్ దెమ్ గుడ్ లక్. దిస్ ఇస్ వాళ్ళు నాకు ఫ్లాగ్ ఆఫ్ కోసం పిలిస్తే వచ్చాను. అండ్ దిస్ ఇస్ రిలేటెడ్ టు మై ఫ్రెండ్ అనమాట. షీఈ్ అ డాక్టర్ అండ్ షీఈ్ అ న్యూట్రిషన్. సో తను వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించి ఇది ఉంటే నన్ను ఇన్వైట్ చేసింది ఫ్లాగ్ ఆఫ్ కోసం. అందుకే ఇక్కడికి వచ్చాను. హార్సెస్ చూస్తే మాత్రం భయంకరంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. రకరకాలైన బ్రీడ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా తెలుసుకున్నాను యాక్చువల్గా ఇందాక వాళ్ళతో మాట్లాడుతూ. వాళ్ళ లైఫ్ స్పాన్ ఓన్లీ 10 years అంట. అదే ఇండియన్ బ్రీడ్ అయితే వాళ్ళు 13 years 15 years వరకు ఉంటారంట. ఐ వాజ్ షాక్. 10 years అయినా ఒక లైఫ్ స్పాన్. 7 years. 7 years 10 years 7 years 10 plus Indian horses. అవునా? సో అంత తక్కువ స్పానే ఉంటుంది వాళ్ళది. బట్ గ్రేట్. లుక్ ఎట్ ద హార్స్ కవరింగ్ హిమ్. స్నానం చేస్తున్నారు. వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ కేర్ టేక్ ఇవన్నీ చూస్తే. బట్ ఐ లవ్ హార్సెస్ అండి. నాకు చాలా ఇష్టం హార్సెస్ అంటే. మా నాన్నగారికి చాలా పిచ్చి ఉండింది హార్సెస్ అంటే. అప్పటి నుంచి మా నాన్నగారిని చూసి నాకు అలవాటు అయిపోయింది. మా నాన్న వాజ్ ఇంటూ రేసింగ్. సో అలా నాకు అలవాటు అయింది. నాకు ఇష్టం. ఐ షుడ్ ఓన్ అ హార్స్ అని ఇష్టం. ఇన్షాల్లా ఇఫ్ గాడ్ విషెస్ ఐ ఓన్ అ హార్స్ త్వరలో. కానీ భయం హార్స్ అంటే. భయం కానీ మంది అన్న తర్వాత ట్రైన్ అయిపోతారు కదా. సో అప్పుడు దాంతో ఫ్రీగా ఉండొచ్చు. ఇంకా ఫ్లాగ్ ఆఫ్ చేసిన తర్వాత అక్కడ పోలో గేమ్ జరుగుతుంటే చూడ్డానికి వచ్చాము. అక్కడ చాలాసేపు నేను టైం స్పెండ్ చేశాను. ఇట్ వాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. లైవ్లో ఇలా చూడడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. అయితే ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపుతాను. ఇంకా నా వ్లాగ్స్ మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.